హాయ్ హలో నమస్తే. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలి. ఈరోజు మన వ్లాగ్ స్పెషల్ ఏంటంటే చూస్తున్నారు కదా మీరే, సొరకాయ టమాటా పెసరపప్పు సూపర్ కాంబినేషను. ఇలా టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి. నేనైతే వేసవి కాలంలో ఎక్కువగా వాడే కూరగాయలు ఏంటంటే సొరకాయ, బీరకాయ, దోసకాయ, ఇంకా ఆకుకూరలు అనమాట. ఇలా వాడితే మనకి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది, నీరు ఉంటుంది కదా. అలాగే మనకి ఈ పప్పు, ఇప్పుడు మనం వండుకునే పప్పు చక్కగా రోటీస్లోకి, రైస్లో కూడా చాలా బాగుంటుంది. అలాగే చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. ఇంకా కావాల్సిన పదార్థాలు ఇవి. మనకి ఎలా తయారు చేయాలి ఏంటి అనేది చూసేద్దామా? ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి వ్లాగ్లోకి. వెల్కమ్ టు బుజ్జి బుజ్జి వ్లాగ్స్. ఓకేనా? ఇది మొత్తం వ్లాగు వీడియో మొత్తం చూడండి లాస్ట్ వరకు. ముందుగా మేము ఇలా పెసరపప్పు నానబెట్టి పెట్టుకున్నాం అనమాట. ఒక పావు గంట పెసరపప్పు మనం నానబెట్టి పెట్టుకున్న తర్వాత పెట్టుకుంటే ఏమవుతుందంటే చక్కగా గ్యాస్ ప్రాబ్లం అయితే ఉండదండి. నేను ట్రై చేశాను, తర్వాత మీతో చెప్తున్నాను. తర్వాత నేను ఇలా కూరగాయలన్నీ రెడీ చేసేసుకున్నాను అనమాట. చక్కగా రెడీ చేసుకొని ముక్కలు కోసి పెట్టేసుకొని చింతపండు నానబెట్టుకున్నాను. అలాగే ఇంకా కొంచెం ఇలా మనం మొత్తం రెడీ చేసుకుంటే ఒక్క 10 నిమిషాలు కూడా పట్టదండి. పప్పు అంత త్వరగా అయిపోతుంది. ఇంకా స్టవ్ మీదకి పెట్టేశాను. పప్పు అయితే నానిపోయింది కదా ఆల్రెడీ. అలాగే చక్కగా ఉడికిపోతూ ఉందన్నమాట. ఒక్క 5 నిమిషాల్లో పప్పు నాని ఉంటుంది కదా, ఆల్రెడీ మనకి పెసరపప్పుకి తొందరగా ఉడుకుతుంది. నాని ఉంటుంది కదా, ఇంకా తొందరగా ఉడుకుతుంది అనమాట. అలా ఇదిగో చూసారు కదా, చక్కగా ముక్కలు కట్ చేసి పెట్టేసుకున్నాను. త్వరగా అయిపోయింది పప్పు. ఇప్పుడు మనం చక్కగా వెనిపే పని కూడా ఉండదనమాట, అంత మెత్తగా అయిపోయింది. ఇప్పుడు కూరగాయ ముక్కలు వేసేసుకుందాం అండి. చక్కగా చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. టేస్టీగా రోటీస్లో కూడా సూపర్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి అనమాట. అది కనిపించేది మీకు. ఇంకా నేనైతే కావాల్సిన, మాకు ఎంత అవసరమో అంత అయితే నేను వేసుకుంటున్నానండి. మీ కారానికి తగ్గట్టు, ఉప్పుకు తగ్గట్టు మీరు అలా చూసి దాన్ని బట్టి మీరు వేసుకోండి. నేనైతే ఇలా వేస్తున్నాను, చూస్తున్నారు కదా. అలా మీ అవసరాన్ని బట్టి మీరు తప్పకుండా టేస్ట్ని బట్టి మీరు వాడుకోవచ్చు అనమాట. ఉప్పు, కారం ఇలాంటివన్నీ చక్కగా. ఓకేనా? మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ముందుగా చింతపండు నానబెట్టి పెట్టుకున్నాం కదండి, అది పులుసు పిండుకొని చక్కగా ఉడుకుతుంది కదా ఇది. ఈలోపు మనం ఇలా పులుసు పిండేసుకొని చక్కగా వేసేసుకుందాం దాంట్లో. ఇలా తీసేసాను, గుజ్జు మొత్తం పక్కన పెట్టేసి పులుసు తీసుకొని చక్కగా పప్పులో పోసేసానండి. ఇంకా మనకి నీళ్లు చాలకపోతే నేనైతే ఇంకొక గ్లాసు వాటర్ పోసాను అనమాట దాంట్లో. ఎందుకంటే మనకి కూరగాయ ముక్కలు ఉడకాలి కదా, ఇంకా అందుకనమాట. చక్కగా ఈలోపు కూరగాయ ముక్కలకి పులుపు, ఉప్పు, కారం, పసుపు అన్నీ పట్టి చాలా టేస్టీగా తయారవుతుంది. ఇంకా టేస్ట్ ఇంకా ఎక్కువగా మనం యాడ్ చేయాలి అనుకున్నప్పుడు ఇలా మన చెట్టు దగ్గరికి వెళ్ళి మనం పచ్చి కరివేపాకు తీసుకొని చక్కగా 4 రెబ్బలైతే నేను తీసుకొచ్చానమాట. ఇలా ఎంత బాగుందంటే ఫ్రెష్గా, ఎంత బాగుంది కదండి, కలర్ఫుల్గా ఫ్రెష్గా. నేనైతే 2 రెబ్బలు తీసుకెళ్ళి ఉడికే పప్పులో వేయాలి. ఇది ఒక మంచి చిట్కాలా అనుకోవచ్చు. చాలా టేస్టీగా తయారవుతుంది పప్పు. ఇంకా దీంతో పాటు మనం ఏమేం చేయొచ్చు అంటే కొంచెం మెంతులు, ఒక 4-5 మెంతులు కూడా వేస్తే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. నేను చెప్పానని కాదు కానీ చాలా చాలా బాగుంటుందన్నమాట. ఓకే, ఇలా ఉడికిన తర్వాత మనం చక్కగా తాళింపుకి అన్నీ రెడీ చేసేసుకుంటున్నాను అనమాట. ఇవైతే అవసరం మనకి ఇప్పుడు నేను చూపించినవి. అలాగే ఎండుమిర్చి, మినపప్పు, పచ్చెనగపప్పు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, వెల్లుల్లి, ఇంకా ఉల్లిగడ్డ ఒకటి నేను తీసుకున్నాను. తాళింపులో వేస్తే బాగుంటుందండి, టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా చాలా చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు, ఎందుకంటే అంత టేస్టీగా తయారవుతుంది మన సొరకాయ టమాటా పెసరపప్పు అనమాట. ఎండాకాలం చాలా చలువ. ఇలా మీరు సొరకాయతో ఎంత వీలైతే అంత ఎక్కువగా పులుసు కానీ, పచ్చడి కానీ ఇలా అన్నీ తయారు చేసుకోవచ్చు మనం కావాలంటే. నేనైతే తాళింపుకి రెడీ చేసేసాను అనమాట. ఇదిగో 2 స్పూన్లు ఆయిల్ వేసానండి. అలాగే 1 స్పూను నెయ్యి వేసాను, ఎందుకంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇలా నేను అప్పుడప్పుడైతే నెయ్యి వేస్తుంటాను, సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే. ఇలా చక్కగా ఒకదానమాట ఒకటి వేసేసుకుంటూ తాళింపు దినుసులన్నీ చక్కగా వేయించుకోవాలన్నమాట. ఇలా ఎంత బాగుంది కదా వేగుతుంటే. తాళింపే తారక మంత్రం అంటారు కదండి మన పెద్దలు. అలా మనకి టేస్ట్ అంతా ఎక్కువగా శాతం తాళింపులో ఉంది అంటూ ఉంటారనమాట. అలా చక్కగా తాళింపు వేసేసుకొని ఇలా రెడీ చేసేసుకున్నాం అనమాట. ఎంత బాగుంది కదా, చేస్తుంటే స్మెల్ అయితే అదిరిపోయిందండి. తింటే కూడా అంతే టేస్టీగా ఉందన్నమాట. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి తప్పకుండా. మనకి రోటీలోకి, రైస్లో కూడా చాలా చాలా
చాలా బాగుంటుందన్నమాట. ఇలా చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మళ్ళీ మళ్ళీ చేసుకుంటాం అనమాట. చక్కగా ఒక బౌల్లోకి ఇలా సర్వ్ చేసుకున్న తర్వాత మనం ఇంకా అప్పడాలు, వడియాలు, మళ్ళీ ఆమ్లెట్ కానీ చక్కగా కూరగాయలతో వేపుడు చేసుకొని, వంకాయ వేపుడు అని ఇలాంటివి చాలా బాగుంటుందన్నమాట. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే మంచి కమెంట్ ఒకటి పెట్టండి. ఎలా ఉందో, నచ్చింది కదా, ఎంత బాగుంది కదా కలర్ఫుల్గా. అలాగే షేర్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో మొదటిసారి మీరు చూస్తున్నట్లయితే ఇలాంటి వీడియోలు మీ బుజ్జమ్మ మీ ముందుకు ఎన్నో తీసుకొస్తుంది మీ ఎంకరేజ్ని బట్టి. థ్యాంక్ యూ అండి. ఓకేనా, మళ్ళీ కలుద్దాం మంచి వీడియోతో. బాయ్, గుడ్ నైట్ అందరికీ.